ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు పెరిగినాయి. అయితే ఈ రాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 12వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారం వలన ఈ మీనరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలని చూడగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి కొంత ఏలినాటి శని కూడా ప్రభావం చూపిస్తోంది. ఆ ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఈ వారం మంచి అనుకూలతనే కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో రాహుగ్రహం ఉండటం వలన మంచి నిర్ణయాల్ని తొందరగా తీసుకోగలుగుతారు. ఆలోచన తీరు కొంత వేగం పెరుగుతుంది. అలాగే ఆ వేగంతో పాటు కొంత తొందరపాటు చర్యలు కూడా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే ధన యోగాదులు ఈ వారం బాగానే పెరుగుతాయి. అనుకూలత బాగా ఉంది. కాబట్టి ఆర్థిక విధానాల్లో మంచి అనుకూలత కనబడుతుంది. భూమి సంబంధించిన ధన యోగాదులు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల అందరి అనుకూలత, సహాయ సహకారాలు అన్నీ కూడా బాగానే కుదురుతాయి. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం సాధారణంగా ఉన్నాయి. అయితే గృహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సంబంధించిన విషయాల్లో నిదానిస్తాయి. ఆ విధంగా ఆలోచన చేయవచ్చు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత పెరిగింది. కాబట్టి ఈ వారం విద్యార్థులు విద్యల్లో రాణించడం, గుర్తింపబడటం జరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో ఈ వారం కొంత మంచి ప్రగతి కనబడుతోంది. అందరి యొక్క సంతానానికి మంచి కీర్తి, గుర్తింపు కలిగే అవకాశం ఉన్నది. సంతానం వలన సంతోషం చూడగలుగుతాం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉండవచ్చు. అయినప్పటికీ దాన్ని అధిగమించే అవకాశం బాగానే ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసుకుంటే మంచిది. కొత్తగా రుణ ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. ఈ వారం రుణానికి అంత అనుకూలమైన స్థితిగతులు లేవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాత రుణాలు ఏదైనా ఉంటే తీర్చడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్ద ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. కానీ ఉన్న పెట్టుబడులని ఉపసంహరించుకోవడం చేయకూడదు.
భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు మాత్రం బాగా విలువలు పెరుగుతాయి. అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయటానికి ఇది సరైన సమయం కాదని చెప్పబడుతోంది. ఉద్యోగ స్థితి వ్యవహారాదులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అనుకూలత బాగానే ఉంది. ఉద్యోగంలో కొంత గుర్తింపు కీర్తి కలుగుతాయి. అయినప్పటికీ కూడా కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనుల వల్ల అయితేమి మనం ప్రవర్తించిన తీరు వల్ల అయితేమి కొంత గుర్తింపు గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. అయితే ఖర్చులు అధికంగా పెరుగుతాయి. అయితే ఆ పెరిగిన ఖర్చులు కూడా మరి తగినట్టుగానే మార్చుకొని గృహ సంబంధించిన విషయాలకి శుభ లక్షణాలకి మార్పు చేసుకుంటే బాగుంటుంది. శుభ లక్షణాలు అయితే ఈ వారం కొంత మిశ్రమంగానే పెరిగాయి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావాన్ని తట్టుకొని అన్ని రకాల విషయాల్లో ఈ వారం అనుకూలతని చూడగలుగుతారు. కాబట్టి ఇది కొంత మంచి అనుకూల స్థితిని చూపించే వారంగానే తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు శుభ యోగాలు కలవటం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.